తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్తే. నాన్న హరి ఓం శివం. వరలక్ష్మి వ్రతం సార్, ఒక వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి వ్రతం కాకుండా శుక్రవారాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటున్నారు. అలా చేసుకోవచ్చా? ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, ఏంటి? అసలు వరలక్ష్మి వ్రతం అనేది సాంప్రదాయం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. ఒకరోజు పార్వతీదేవి శివుని అడిగిందంట, అంటే బాగా అదృష్టం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు తొలగాలంటే మానవుడు ఏ వ్రతం చేయాలి అని స్వామివారు ఈ వ్రతాన్ని ప్రతిపాదించారు. అలాగే మరి ఈ వ్రతం ప్రాచుర్యం గురించి మనం చూసినప్పుడు సౌనకాదిములకి ఆ యొక్క వ్రత కథని వివరించినప్పుడు చాలా క్లియర్గా చారుమతి, ఓకే, ఈ పేరు చూడండి, అంటే మనకి వ్రతాల్లో ఇచ్చే పేర్లు కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. దీని వెనకాల ఉండే మనం సైంటిఫిక్ రీజనింగ్ కూడా మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చారుమతి అంటే ఏంటి? మంచి బుద్ధి కలది. ఓకే. ఇప్పుడు చారుమతి అనే ఆవిడ ఏం చేసింది? ఆ కథలో చెప్పిన విధంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని వ్రత కథలో మనకి చెప్పబడింది. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చక్కగా సంకల్పించుకొని ఆవిడ నాకు మంచి జరుగుతుంది కదా, నా చుట్టుపక్కల వాళ్ళని, నా ఊరు వాళ్ళని, నా చుట్టాలని, నా బంధువుల్ని, నా మిత్రుల్ని అందరినీ కూడా దీంట్లో భాగం చేయాలి, వారందరూ కూడా సుఖ సంతోషాలతో వెలసిల్లాలని చెప్పి వాళ్ళందరినీ పిలుచుకుంది. పిలుచుకొని చక్కగా వ్రతం ఆచరించింది. నేను ఈ వ్రతం ఎలా చేయాలి, ఓకే, ఇవన్నీ మీకు ఏం చెప్పట్లా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చిన్న బుక్ లో మీకు అన్ని A to Z, ఆ వ్రత విధానం, ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం, ఏం చేయాలి అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఈ వ్రత విధానం గురించి నేనేం చెప్పట్లేదు. ఈ వ్రతం చేసిన తర్వాత ఈ చారుమతి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసిందట. మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆమె యొక్క కాళ్ళకి వెండి పట్టీలు వచ్చినాయంట. రెండో ప్రదక్షిణ పూర్తి చేయగానే ఆవిడ చేతికి కంకణాలు, గాజులు ఇవన్నీ వచ్చేసినాయంట. మూడో ప్రదక్షిణ పూర్తి చేయగానే ఆవిడ ఒంటి నిండా కూడా పెద్ద పెద్ద హారాలు, నెక్లెస్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయంట. కంఠాభరణాలన్నీ కూడా వచ్చినాయంట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ యొక్క వ్రతం చేయడం వలన మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ విధంగా చేయాలి అంటే మనం ఒక్కళ్ళమే చేసుకోవాలా, లేకపోతే 10 మందిని పిలుచుకొని చేసుకోవాలా, వాళ్ళ మంచి కోరుతూ చేయాలా అనేది మనకు వ్రత కథలో చాలా ఇంపార్టెంట్గా చెప్పబడింది. అంటే 10 మందిని వాళ్ళ బాగుని కూడా కోరుకుంటూ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుంది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే మిట్ట మధ్యాహ్నం పూట, ఓకే, ఏ 11 గంటలకు, ఓకే, ఏ 12 గంటలకు, కొందరు సాయంత్రం చేస్తారు కదా, సాయంత్రం చేసుకోవచ్చు. ఓకే, ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు, ఓకే, అంటే సూర్యోదయానికి ముందు ఒక 45 మినిట్స్ బిఫోర్ మనకి స్టార్ట్ అయ్యి 2 గడియల ముందు అంటాం. ఓకే. అలాగే ప్రదోషకాలం సూర్యాస్తమయం తరువాత 2 గడియల్ని కూడా ప్రదోషకాలంగా నిర్ణయిస్తాం. ఈ 2 సమయాల్లో కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే స్తోమత ఉందో వాళ్ళు సద్బ్రాహ్మణులను పిలుచుకొని చక్కగా వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించండి. ఓకే. ఎవరికైతే స్తోమత లేదో వాళ్ళు స్వయంగా ఆచరించుకోండి. మనకి వ్రత కథ చాలా ప్రామాణికం. వ్రత కథ ప్రకారం మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని మాత్రమే చెప్పబడింది, కానీ పౌర్ణమితో కూడిన శుక్రవారం కూడా చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పబడలే. అంటే ఇప్పుడు దీని ప్రకారం మిగతా శుక్రవారాలు చేసుకోవచ్చా వద్దా? వరలక్ష్మి వ్రతం ప్రామాణికంగా 21వ తేదీ మాత్రమే చేసుకోవాలి. ఓకే. మరి ఎవరికైతే మరి ఇబ్బందులు, నెలసరి ఇబ్బందులు కానీ ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే, ఓకే, ఏ వారమైనా అంటే పౌర్ణమి వచ్చే 28వ తేదీ కానీ ఆ తర్వాత వచ్చే శుక్రవారం కూడా చక్కగా చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఓకే. దాంట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? అన్నిటికన్నా భక్తి, ఓకే, శ్రద్ధ, ఈ 2 చాలా ఇంపార్టెంట్. మనం అంటే వ్రత కథని నియమబద్ధంగా తీసుకొని దాన్ని మనం అనుసరించినప్పుడు మనం పౌర్ణమికి ముందు శుక్రవారం దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ రోజు కుదరని వాళ్ళు మాత్రం ఏ శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు. మనం శ్రావణ మాసంలో జనరల్గా ఏంటంటే శుక్రవారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, కానీ శ్రావణ సోమవారాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి శివారాధన చేయడంలో. శ్రావణ సోమవారాలు, ఈ 4 శ్రావణ సోమవారాలు కనుక
శివుణ్ణి భక్తితో ఆరాధించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శ్రావణ మాసంలో మనం రకరకాల వ్రతాల గురించి మనం మాట్లాడాం. అవును. 9 శుక్రవారాల లక్ష్మీ కుబేర వ్రతం మాట్లాడాం. అంతకుముందు 8 వారాల అష్టలక్ష్మి వ్రతం మాట్లాడాం. ఓకే. ఇవన్నీ కూడా ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో, మన పాత వీడియోలు ఉంటాయి కదా, అవును, చక్కగా అవి చూడండి. ఓకే, ఈ మనకి శ్రావణ మాసంలో ఈ పర్వదినాల్లో వాటిని ఏదో ఒక శుక్రవారం నాడు స్టార్ట్ చేయండి. ఓకే. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎస్. సో ముఖ్యంగా వ్రతం వ్రత కథ మనమే చదువుకోవాలా, బ్రాహ్మణుడి పిలుచుకోవాలా, కలుషం పెట్టుకోవాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య కాలంలో కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో చేసి చూపియడం, ఫ్యాషన్ కొద్ది చేస్తున్నారు, భక్తి కొద్ది కాదు, ఫ్యాషన్ కొద్ది చేస్తున్నారు. సో అలా కొంతమంది మేము కూడా చేసుకుంటామని చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంది. యాక్చువల్లీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు. కలశం ఆచారం లేనిది కూడా కొంతమందికి ఉంటుందని చెప్తా ఉంటారు రకరకాలుగా జ్యోతిషపరంగా. ఏంటి సార్ అసలు దీనికి వివరణ? అంటే ఇప్పుడు కలుష్యం అంటే ఏంటి, ఏం లేదు నాన్న. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఒక పటం పెట్టాము, ఓకే, పటంలోకి ఆవాహనం చేసుకుంటాం స్వామివారిని. లేదు, ఇట్లా వ్రతాలు చేసేటప్పుడు ఏంటంటే కలుషం పెట్టి కలుషంలోకి ఆవాహనం చేస్తాం దేవతామూర్తుల్ని. దాని ఒక ప్రాసెస్ అది. ఓకే, కలుష్యం అంటే దాని యొక్క షేపు, ఓకే, ఆ త్రిభుజాకారంలో పైన పెట్టాం మనం ఆ యొక్క క్లాత్ యొక్క షేపు, ఇవన్నీ ఏంటంటే పైనుంచి ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఓకే, దాంట్లోకి రకరకాల మన వేద మంత్రాలతో ఆ దేవతామూర్తుల్ని ఆవాహనం చేస్తాం. అంటే కలుషం పెట్టడం వలన దానివల్ల ఏదో అంటే కొంతమంది ఏంటంటే మాకు కలుషం అనే ఆచారం లేదు, పెడితే మాకు ఏదో చెడు జరుగుద్ది కాబట్టి మేము పెట్టాం అని అనుకుంటారు. ఓకే, సరే, వాళ్ళ అటువంటి భయాలు ఉన్న వాళ్ళు పెట్టబాకండి, నో ప్రాబ్లం. అంటే కలుషం పెడితేనే కరెక్ట్, కలుషం పెట్టకపోతే కరెక్ట్ కాదని అనుకోబాకండి. అటువంటి ప్రాబ్లం మీకు మైండ్లో ఉంటే మాత్రం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పెడితే మంచిది. ఓకే, కలుషం పెట్టుకొని కలుషలో మనం దేవతారాధన చేసుకొని కలుషంలోకి ఆవాహనం చేసుకొని మనం అమ్మవారిని కలుష స్థాపన చేసుకొని మనం చక్కగా చేసుకోవడం అనేది విధి విధానంగా చేసుకోవడం కరెక్ట్. రెండోది, సద్బ్రాహ్మణుల్ని ఎవరైతే వాళ్ళకి స్తోమత ఉందో కంపల్సరీగా సద్బ్రాహ్మణుల్ని పిలుచుకోమని చెప్పాం. ఎందుకంటే మనం చేసే కార్యక్రమం ఇప్పుడు ఒక క్యాసెట్ పెట్టుకొని ఒక వీడియో పెట్టుకొని చేస్తూ ఉంటావు. నువ్వు అమ్మవారి ముందు ఒక షోడశోపచారం చేస్తావు. అబ్బా, అమ్మవారు వచ్చి కూర్చుంది చక్కగా, ఓకే, ఆవిడ పాదాలు కడగాలి. ఇటు నువ్వు వీడియో చూసి పాద్యం సమర్పయని చెప్పి పాదాల మీద పోస్తావా? నువ్వు చక్కగా లీనమైపోయి ఆ పంతులు గారు చెప్తా ఉంటే చక్కగా నువ్వు చక్కగా ఆ పాదాలు కడుగుతూ ఆ పాదాలను స్పృశిస్తూ దాన్ని అనుభూతి చెందుతావా? ఓకే, నిజంగా నీకు డబ్బు ఉంది, స్తోమత ఉంది. మనం చేసేది సంవత్సరానికి ఒకసారి ఇటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ పర్వదినాలు. ఆ పర్వదినాల్లో అటువంటి సద్బ్రాహ్మణులను సత్కరించుకోవడం కూడా మనకి ఒక మంచి అద్భుతం అంటే దానివల్ల మనకి ఒక మంచి పుణ్య కార్యక్రమం కాబట్టి వాళ్ళని పిలుచుకోండి. స్తోమత లేని వాళ్ళు నో ప్రాబ్లం, భక్తి శ్రద్ధలు ప్రధానంగా పెట్టుకోండి. ఓకే, 1కి 4 సార్లు వీడియోలు చూసుకోండి, 1కి 10 సార్లు వినండి కావాలంటే. వినేసి ఆ చేసే క్రతువు టైంలో మీరు చాలా భక్తి శ్రద్ధలతో ఓకే షోడశోపచారాలు చేసేటప్పుడు అమ్మవారు నిజంగా అక్కడ కూర్చున్న భావన కలగాలి. ఓకే, అమ్మవారు మీకు ఆశీర్వదిస్తున్నట్లుగా ఆ భావన కలగాలి. అక్కడ ఆ భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% సక్సెస్ వస్తుంది. రెండోది, మనం చారుమతి ఎలా అయితే మనం అందరి మంచి కోరుకొని అందరిని పిలుచుకుందో అట్లా మనం కూడా మన చుట్టుపక్కల వాళ్ళని, మన యొక్క బంధువుల్ని, మన యొక్క మిత్రుల్ని వాళ్ళ యొక్క మంచి కోరుకుంటూ మనం ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. సో ఈ వ్రత కథ చదివితే సరిపోతుందా సార్? ఇంకేదైనా ప్రత్యేకమైన మంత్రం ఏదైనా ఉందంటారు? వ్రత కథలో ఈ అమ్మవారి యొక్క అష్టోత్తర మంత్రాలు, షోడశోపచార పూజ, ఇవన్నీ కూడా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది. అంటే వ్రతానికి కాకుండా మనం అమ్మవారిని ఆ రోజు మొత్తం కూడా ఒక బీజాక్షర మంత్రంతో కొలవాలి అనుకుంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓకే, లలితా అమ్మవారి యొక్క మొదటి మంత్రమైన ఐం హ్రీం శ్రీం, ఈ మంత్రం మహాద్భుతమైన మంత్రం. ఈ బీజాక్షరాల్లో లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు యొక్క మంత్రాలు కదా, కాబట్టి మహా అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని మనం మీడియా పూర్వకంగా ఎందుకు ఇస్తున్నాము ఇంతకుముందు కూడా చెప్పాను చాలా క్లియర్గా. ఎవరికైతే ఆ మంత్రం సిద్ధించిందో
ఓకే, ఎవరైతే ఆ మంత్రాన్ని ఉపాసించి దాన్ని సిద్ధించుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ మంత్రాన్ని ఇచ్చే అర్హత ఉంటుంది. అంతేగాని ఊరికే ఇంతలా పుస్తకం ఉంటుంది, మంత్ర సాధన అని చెప్పి పుస్తకాలు ఉంటాయి. ఆ మంత్ర దాంట్లో రకరకాల దేవతలు ఉన్నాయి, మీకు పేర్లు కూడా నోరు తిరగవు. అటువంటి అష్టాంగ భైరవుడు అంటారు, లేకపోతే వారాహి అమ్మవారు, వారాహిలో మళ్ళీ రుద్రవారాహి, ధూమ్రవారాహి, రకరకాల వారాహిలు ఉంటారు. ఓకే, అట్లాగే రుద్రుల్లో చాలా మంది రుద్రులు ఉన్నారు. ఓకే, సూర్యుల్లో చాలా మంది సూర్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఉపాసనలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ కూడా ఊరికే టకటక చెప్పేసి మీడియాలో, ఓకే, అసలు ఆ చెప్పే వ్యక్తికి ఆల్రెడీ ఆ దేవతని ఉపాసించాడా, ఆ దేవతకి అనుగ్రహం పొందాడా అనేది ఇంపార్టెంట్ కదా. అటువంటిది ఏమి లేకుండా ఊరికే మీడియాలో వచ్చినాయి కదా అని చెప్పి టకటక బీజాక్షర మంత్రాలను మనం చెప్పేయడం. ఓకే, ఇప్పుడు ఇదివరకు నేను బీజాక్షర మంత్రాలను ఎప్పుడు కూడా మీడియాలో చెప్పేవాళ్ళం కాదు. కానీ ఏంటంటే కాలం మారుతుంది, చాలామంది మన దగ్గరకు వచ్చి ఆ మంత్రోపదేశం తీసుకునే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అటువంటి వారికి తప్పదు. కాబట్టి మారుతున్న కాలం ప్రకారం మనం కూడా ఆ బీజాక్షర మంత్రాలని ఏవైతే మనకి అమ్మ అనుగ్రహం ఉన్న మంత్రాలు మాత్రమే మనం మీడియాముఖంగా మాట్లాడతాం. సో థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలని చాలా చక్కగా చెప్పున్నారు. ధన్యవాదాలు. నమస్తే నాన్న. హరి ఓం శివం.